40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ఏం నేర్చుకుంటాం? మొదటిగా మనం పరీక్షించబడతాం. ఏం చేయబడతాం? పరీక్షించబడతాం. రెండోదిగా 40 రోజుల తర్వాత జరగబోయే గొప్ప కార్యాలకై మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. మూడోదిగా మనం శుద్ధి చేయబడతాం. నాలుగోదిగా మనం మార్పు పొందుతాం. అర్థమైందా? గుర్తుందా? ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ పరీక్షించబడతాం, తర్వాత సిద్ధపాటు పొందుకుంటాం, తర్వాత శుద్ధీకరించబడతాం, శుద్ధి చేయబడతాం, తర్వాత మార్పు చెందుతాం. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే 40 రోజులే ఎందుకు ఉండాలి అంటే 40 రోజులు ఒక సంపూర్ణ సంఖ్యగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అరణ్యంలో? 40 సంవత్సరాలు కదా. మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు కదా. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. అలా 40 రోజులకి ఒక సంపూర్ణత ఉంది కదా. 40 రోజులు మనం ఉపవాసం ఉన్నప్పుడు మన జీవితం మారుతుంది. మొదటిగా పరీక్ష గురించి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మైక్లో చదవండి. యేసు శోధింపబడి అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చాలు. కొన్నిసార్లు మనం మన జీవితాల్లో పరీక్షల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది నా జీవితంలో నేను ఏదో తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తున్నానేమో అనుకుంటాం కదా. అబ్రహాంని దేవుడు పరీక్షించాడు కదా ఇస్సాకును బలించమని. అది శిక్షణ కాదు. నేనే ఎందుకు చేయాలి, నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు శిక్ష అని అబ్రహాం అనుకోలేదు కదా. అదొక పరీక్ష. పరీక్ష ద్వారా మనం వెళ్ళినప్పుడు మన లోపాలు బయటపడతాయి. పరీక్ష ద్వారా మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్న బలహీనతలు బయటపడతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఏమేసింది? ఆకలి అయింది కదా. 40 రోజులు 40 రాత్రులు తినకపోతే ఆకలి అవుతుంది కదా ఎవరికైనా కూడా. ఆకలి అయినప్పుడు శోధకుడు మన బలహీనతను పట్టుకొని ఎలా శోధిస్తున్నాడు? మనకు ఆకలి కాబట్టి ఆకలి ద్వారానే శోధిస్తున్నాడు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది కదా. ఒకరి బలహీనత ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. డిఫరెంట్ బలహీనతలు ఉంటాయి. ఒకరికేమో ఫుడ్డీస్ ఉంటారు, ఎక్కువ తినేస్తారు కదా. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కువ తినాలని ఆశ కలిగి ఉంటారు కొంతమంది కదా. వాళ్ళకి అపవాది ఎలా శోధిస్తుంది? తిండి ద్వారానే శోధిస్తుంది. ఇంకొకరికి ఇంకేదో అలవాటు ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. మద్యం సేవించేవాడికి దాని బలహీనతతోనే సాతాను ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఆకలి ఉన్నవాడికి మద్యం చూపిస్తే వాడు తాగడు కదా. కాబట్టి అపవాది ఎవరికి ఎలా శోధించాలో అపవాదికి తెలుసు. నీ బలహీనత ఏంటో అపవాదికి తెలుసు. నీ బలహీనత నీకు తెలుసు, అపవాదికి కూడా తెలుసు. దాన్ని బట్టి శోధిస్తాడు నిన్ను. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి బలహీనతలు తీసుకొచ్చి ఇంకొకరి మీద ఏదో సాతాను. నీ బలహీనత ఏంటో దాన్ని బట్టే నిన్ను శోధిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే మనం పరీక్ష ద్వారా వెళ్తూ ఉంటామో మన బలహీనతలు బయటపడతాయి. ఆ బలహీనతల్ని మనం జయించాలి. హల్లెలూయా. ఇక్కడ కింద కూడా చదవండి. యేసుప్రభుని రాళ్ళని రొట్టెలుగా
చేసుకొని తినమంటుంది కదా సాతాను. ఆకలిగా ఉంది కాబట్టి ఆ బలహీనతను తీసుకొని ఆ బలహీనతను అడ్డుపెట్టుకొని ఏం చేస్తుంది, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంటుంది. కింద చదవండి ఇంకా. అందుకైన ఉమ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. వ్రాయబడి ఉన్నదనేను. అంతటా అపవాది ఉమ్. పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చాలు. యేసుప్రభు దేవుని కుమారుడా కాదా? యేసుప్రభు దేవుని కుమారుడే కాబట్టి సాతాను వచ్చి ఏం చేస్తుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే నిజంగా ఇక నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి అని సాతాను చెప్తుంది. ఒకవేళ యేసుప్రభు కూడా మానవ రూపంలో భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా శోధనలు ఉన్నాయి, బలహీనతలు అంటే నొప్పి. ఒకవేళ యేసుప్రభు సిల్వలో మరణించాడు కదా, ఆయన దేవుడు కదా, ఆయనకు నొప్పి ఉండదు అని అనుకోవద్దు. ఆయన సంపూర్ణ మానవుడుగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు, సమస్త నొప్పి ఆయన అనుభవించాడు కదా. కాబట్టి ఇక్కడ యేసుప్రభు మానవుడుగా ఉన్నాడు కాబట్టి సాతాను తన శోధిస్తుంది కదా. యేసుప్రభు దేవుని కుమారుడే, అక్కడి నుంచి దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయని చెప్పి సాతాను శోధిస్తుంది. ఒకవేళ దూకితే సాతాన్ మాట దేవుడు విన్నట్టు అవుతుంది కదా. కానీ దేవుడు సాతాను మాట వల్ల కాదు కానీ దేవుని వాక్యం వల్ల బలపడి ఉన్నాడు, అందుకని సాతాను మాట వినలేదు కదా. మన జీవితాల్లో పరీక్షలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం సాతాను మాట వింటున్నామా, దేవుని వాక్యం వల్ల బలపడి మన పరీక్షల్ని మనం జయించుతున్నామా? కొన్నిసార్లు నేను ఇది భరించలేను, నేను ఇది ఇంకా చెయ్యలేను అని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పరీక్షను జయిస్తావో అప్పుడే నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మన బలహీనతలన్నిటినీ మన పరీక్షలన్నిటినీ మనం జయించాలంటే మనం పరీక్ష గుండా వెళ్ళాలి. ఎందుకు పరీక్షించబడాలి? మన బలహీనతలు మనకు తెలుసుకోవాలంటే మనం పరీక్షించబడాలి. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలంటే మనం దేవునిలో ఆత్మీయంగా ఉండి మన పరీక్షల్ని జయించాలి. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం. ప్రిపరేషన్. ఫస్ట్ది ఏంటి? పరీక్ష. మనం 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు మనం పరీక్షల ద్వారా వెళ్తాం. మన బలహీనతలు మనకు కనిపిస్తాయి, కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, మనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు బయటపడతాయి. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడి దేవునిలో ఇంకా అంటుకట్టబడి ఉండి ప్రార్థనలో మన బలహీనతలన్నీ జయించినప్పుడు మనం బలపడతాం. రెండవదిగా సిద్ధపాటు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. చదవండి ఇంకా. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింపవెరచిరి. చాలు. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎవరైనా నిద్రపోతున్నారా? మొదటిగా మనం పరీక్ష ద్వారా వెళ్తాం. రెండోదిగా సిద్ధపాటు. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి మోషే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 దినములు 40 రాత్రులు దేవుడితో సహవాసం చేసి ప్రకాశవంతమైన ముఖముతో ఆయన
కొండ దిగి వచ్చాడు. 40 దినములు 40 రాత్రుల తర్వాత దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఆజ్ఞల్ని ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా నడిపించాలనేది మోషేకి తెలియజేశాడు కదా. ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఉందంట ఆయన ముఖము మోషేది? ప్రకాశవంతమైన ముఖము. ఎప్పుడొచ్చింది ప్రకాశవంతమైన ముఖము? 40 దినములు ఉపవాసం ఉండి దేవుడితో సహవాసం చేసినప్పుడు. దేవుడు ఊరికే 6 లక్షల మందిని నడిపించే లీడర్షిప్ ఇచ్చాడా మోషేకి? ఊరికే ఇచ్చేశాడా? లేదు. ఒక ప్రారంభం ఉంది ఇక్కడ. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 దినములు దేవుడితో సహవాసం చేశాడు. చేసిన తర్వాత దేవుడు అతనికి ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి లీడర్షిప్ ఇంకా ఎలా చేయాలి, ఇజ్రాయెల్ ప్రజలను ఎలా నడిపించాలి. అంతమందిని నడిపించాలంటే చాలా ఓపిక కావాలి, ఫస్ట్ జ్ఞానం కావాలి. దేవుడి సహాయం లేకపోతే మనుషులు చేయలేరు, దేవుడి సహాయం లేకపోతే చేయలేరు కదా. కాబట్టి దేవుడి ఆత్మతో నింపబడి ప్రకాశవంతమైన ముఖము కలిగి ఆయన ఆ 10 ఆజ్ఞల పలకలను తీసుకొని వచ్చాడు. దేవుడి ప్రజల్ని నడిపించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చాలా శ్రమలు, చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎందుకు అంటే మన జీవితంలో గొప్ప కార్యం జరిగింపబడడానికి ఒక సిద్ధపాటు. 40 దినములు మనం ఉపవాసం ఉంటున్నామంటే దాని తర్వాత దేవుడేదో మన జీవితంలో గొప్పగా చేస్తున్నాడని అర్థం. నమ్ముతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 40 దినములు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, 40 దినములు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. దానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావు. ఈ 40 దినములు ఊరికే ఫాస్టింగ్ ఉంటే దేవుడు కార్యం జరిగించడండి. ఉపవాసం ఉంటే దేవుడు కార్యం జరిగించాడు. 40 దినములు ఏమి తినకుండా ఉంటే దేవుడు కార్యం జరిగించాడు. కానీ ఆ 40 దినములు నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. 40 దినములు ప్రార్థనలో ఉండాలి. 40 దినములు ఆత్మీయంగా ఎదగాలి, వాక్యం తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఇంకా దగ్గరగా అవుతాడు. వాక్యంతో దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ప్రార్థనలో నువ్వు ఆయనకి ఇంకా దగ్గర అవుతావు, ఆత్మీయత పెరుగుతుంది. దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలి? మనం దేవుడితో సహవాసం చేయాలి. మూడోదిగా శుద్ధీకరింపబడుట. మొదటిగా ఏంటి? పరీక్షించబడుట. పరీక్ష. మన జీవితాల్లో ఏమేం బలహీనతలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఆ బలహీనతల్ని మనం జయించాలి. రెండోదిగా సిద్ధపాటు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటుకి నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, దేవుడి దగ్గర గోజాడాలి, ఆయనతో ప్రార్థించాలి, సహవాసం చేయాలి, ఉపవాసం ఉండాలి. మూడోదిగా శుద్ధీకరింపబడాలి. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. నలుబది పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని రోజులు వర్షం పడింది? అంతకుముందు లోకమంతా పాపంతో నిండి ఉంది కదా. లోకమంతా ఎలా ఉంది? పాపంతో నిండి ఉంది. చెప్పిన నోవాహు ఓడ కడుతున్నప్పుడు అందరు ఏమన్నారు? వెర్రివాడన్నారు, పిచ్చివాడన్నారు కదా. దేవుని మాటలు చెప్పినప్పుడు ఒక్కరైనా రక్షణలోకి రాలేదు. అంత పాపము లోకంలో ఉంది. ఇష్టానుసారమైన జీవితం.
దేవునికి ఎవరు విధేయులుగా లేరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. పాపంతో నిండి ఉంది. కాబట్టి దేవుడు ఒక ఓడను కట్టమన్నాడు. 40 రోజులు వర్షం పడింది. 40 రోజుల తర్వాత ఎప్పుడైతే ఆ ఓడలో ఉన్న కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ నశించిపోయారో భూమి మీద పాపం పోయింది. భూమి మీద నుంచి పాపం క్లీన్ చేయబడింది. పాపులందరూ చనిపోయారు కదా. పాపం లేదు. ఇప్పుడు కొత్త ప్రారంభం, మళ్ళీ ఒక కొత్త ప్రారంభం నోవహు కుటుంబం నుంచి మళ్ళీ దేవుడు ప్రారంభించాడు కదా. అలాగే మన జీవితాల్లో కూడా కొత్త ప్రారంభం వస్తుంది. 40 రోజుల తర్వాత నీ పాపం పోతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర క్షమాపణ పొందుతావో, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుడి దగ్గర క్షమాపణ పొందుతూ పశ్చాత్తాప పడతావో నీ పాపం అంతా తొలగింపబడుతుంది. ఒక కొత్త ప్రారంభం నీ జీవితంలో, ఒక కొత్త జీవితం నీకు ప్రారంభం అవుతుంది. కొత్త ఆత్మీయత. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. నిద్ర వస్తుందా? జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పశ్చాత్తాప పడతామో, రిపెంటెన్స్ ఎప్పుడైతే మన జీవితంలో పశ్చాత్తాపం ఉంటుందో మనము శుద్ధీకరించబడతాం. మన పాపాలన్నీ తొలగిపోతాయి. భూమి మీద నుంచి నోహ కాలంలో దేవుడు 40 రోజుల వర్షంతో సమస్తాన్ని శుద్ధీకరించాడు కదా. భూమి అంతటిని క్లీన్ చేశాడు. మన జీవితాల్లో మనం మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. మన కోపాలు, మన ద్వేషాలు, మన అసూయలు, ప్రతి ఒక్కటి, మన బలహీనతలు, సమస్తాన్ని మనం శుద్ధీకరించబడాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నా హృదయమందు నా యందు శుద్ధ హృదయం కలుగజేయము అని ప్రార్థన చేస్తాడు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. నాలో ఏమైనా అసూయ ఉందేమో, నాలో ఏమైనా ద్వేషాలు ఉన్నాయేమో, నాలో బలహీనతలు ఉన్నాయేమో, ఇతరులను చూసి నేను ద్వేషిస్తున్నానేమో, అసూయ పడుతున్నానేమో, కోపం ఉందేమో, కోపం నీ బలహీనత కావచ్చు. ఆ కోపం పోవాలని అడగాలి దేవుని. 40 రోజులు మనం అడిగినప్పుడు దేవుడు కార్యం చేయడా అండి? ఉపవాసం ఉండి అడిగినప్పుడు దేవుడు కార్యం చేయడా కదా. మీ పిల్లలు ఏదైనా కావాలి అని తినకుండా ఉన్నారనుకోండి, తినకుండా ఉంటే మీరు ఏం చేస్తారు? అరే వాళ్ళు తినట్లేరు కదా అని ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది మీరు తీసుకొచ్చి ఇస్తారు కదా. మరి మనుషుల కంటే గొప్ప దేవుడు 40 రోజులు ఉండి, 40 రోజులు ఉపవాసం ఉండి ఆయనతో సహవాసం చేసినప్పుడు నీ జీవితం మారదా? నీలో మార్పు రాదా? నీ పాపం తొలగిపోదా? దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. మొదటిగా ఏంటి? పరీక్షించబడతాం. మన పాపాలన్నీ మనకి తెలుస్తాయి. రెండోది ఏంటి? సిద్ధపాటు. ఒక గొప్ప క్రియ మన జీవితంలో జరగాలంటే ఈ 40 రోజుల తర్వాత ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక గొప్ప మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. మూడోదిగా శుద్ధీకరింపబడతాం. మన పాపాలన్నీ శుద్ధీకరింపబడతాయి. మన పాపాలన్నీ పోతాయి కదా. నాలుగోదిగా మార్పు చెందుతాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చేది. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చుచ్చుచున్నారని మనవి చేసెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా గురించి మనం చూస్తాం. అన్యులు ఏం చేశారు? ఇక్కడ
దేవుని ప్రవక్తలను చంపేసి వాళ్ళని భయపెట్టారు. ఇక్కడ ఏలియా ఒక్కడే మిగిలి ఉన్నాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, ఏలియా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నీ ప్రజలందరినీ హతము చేశారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని, నన్ను కూడా హతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇక్కడ మనం ఈ సందర్భాన్ని చూస్తాం. ఇక్కడ ఏలియా భయం కలిగి పారిపోయాడు, భయంతో ఉన్నాడు కదా, పారిపోయాడు. అప్పుడు ఆయన 40 దినములు ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు, ఆత్మీయంగా దేవునితో సహవాసం చేశాడు, ఆత్మీయంగా బలపడ్డాడు. తర్వాత 40 దినముల తర్వాత ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో అప్పుడు ఆయన మార్పు చెందాడు. ఒకసారి 12వ వచనం చదవండి. ఆ భూకంపం అయిన తర్వాత ఉమ్, మెరుపు పుట్టెను గాని ఉమ్, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఉమ్. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చుచ్చుచున్నారని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ముందు 40 దినముల ముందు ప్రార్థన చేయకముందు ఆయన భయపడి పారిపోవడం మనం చూస్తాం. అదే 40 దినముల తర్వాత దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బలపడ్డాడని మనం ఇక్కడ చూస్తున్నాం కదా. దేవుని మాట వలన ఆయన ఎప్పుడైతే దేవుడితో 40 దినములు సహవాసం చేశాడో, ఎప్పుడైతే 40 దినములు ఆయన నడిచాడో, దాని తర్వాత ఆయన భయము అనే బలహీనత నుండి బయటకు వచ్చాడు కదా. బలహీనత, భయం లేదు ఇప్పుడు ఆయనకి కదా. దేవుడు ఆయన తోడున్నాడని ఆయనకి నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది కదా. మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న ఇబ్బందులు, మనలో ఉన్న పనికిరాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దేవుడు మనల్ని మార్చడానికి ఈ 40 దినములు ఒక ప్రారంభం కదా. హల్లెలూయా. 40 దినముల తర్వాత మనలో మార్పు మనకు కనిపిస్తుంది. మనలో ఉన్న భయాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, మన ఏవైనా సరే, నీ హృదయ బలహీనతలు కావచ్చు, నీ ఆత్మీయ బలహీనతలు కావచ్చు, నీ శరీర బలహీనతలు కావచ్చు, ఏవైనా సరే 40 దినములు నువ్వు దేవుడితో సహవాసం చేస్తే ఆ బలహీనతలన్నీ మారిపోతాయి. దేవాతి దేవుడు మనం మట్టి కొరకు, ఎందుకు పనికిరాని మన కొరకు, మట్టి కొరకు దేవుడే లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు కదా. లెంట్ డేస్లో మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యాడు కదా. మన కొరకు తన ఆఖరి రక్తపు చుక్క వరకు కార్చాడు సిలువలో. 3 మేకుల మీద ఆయన వేలాడాడు. కొరడా దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలు మనుషుల ద్వారా. ఆయన దేవాతి దేవుడు, కానీ దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు, మన శిక్షని ఆయన భరించాడు. ఈ మనలో ఉన్న బలహీనతల్ని మనం జయించలేమా? దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన బలహీనతలన్నీ మనం జయించగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఈ 40 దినములు మాత్రమే వాళ్ళ బలహీనతల్ని పక్కకు పెడతారు. అంటే కొంతమందికి మందు తాగే అలవాటు ఉందనుకోండి, ఈ 40 దినములు తాగరు కదా. కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, ఈ 40 దినములు దానికి దూరంగా ఉంటారు కదా. కానీ ఎప్పుడైతే నీ జీవితం మార్చబడుతుందో, పూర్తిగా మార్చబడుతుందో, 40 దినములే కాదు, సంపూర్ణంగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. ఈ 40 దినములే ప్రార్థన చేయడం కాదు, ఈ 40 దినములే వాక్యం చదవడం కాదు. ప్రతిరోజు 40 దినములు అయిపోయిన తర్వాత కూడా మనం దేవునిలో అదే విధంగా ఉండాలి. అన్యుల్లాగా మనం ఉండొద్దు. ఇప్పుడు కొంతమంది మాలేసుకుంటారు 40 రోజులు అని, అలా వేసుకుంటారు. వాళ్ళు అప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు, ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెయ్యరు కదా. 40 దినముల తర్వాత
మళ్ళా అదే జీవితం, మళ్ళా అదే పాపం, మళ్ళా అదే మాటలు, మళ్ళా అదే ప్రవర్తన. ఏంటి మారింది మన జీవితంలో? ఏం మారింది? ఎవ్రీ ఇయర్ వస్తుంది లెంట్ డేస్, 40 రోజులు మాత్రమే నువ్వు మారుతావా? కాదు కదా. మన జీవితం సంపూర్ణంగా మార్చబడాలి. 40 దినములు మాత్రమే కాదు, ఆ 40 దినములు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అదే నిష్ట కలిగి ఉండాలి. అలాగే నువ్వు ఉండాలి. నీ బలహీనతల్ని నువ్వు జయించాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన గొప్ప దేవుడు, మట్టిమైన మన కోసం ఆయన త్యాగం చేశాడు. మనం ఏ పాటి వారం? ఆయన కొరకు మన బలహీనతల్ని విడిచిపెట్టలేమా? ఖచ్చితంగా విడిచిపెట్టాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ మనకి ఆ బలహీనతల నుంచి విడిచిపెట్టలేకపోతే, మనం దాన్ని విడిచిపెట్టలేకపోతే మనం ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.